ఒక దైవజనుడికే సహాయము చేసిన స్త్రీ బైబిల్ గ్రంథంలో ఉన్నారు. తనకున్నటువంటి బాధలు భరించలేక చనిపోదాము అని నిర్ణయించుకున్న సందర్భంలో తనకున్నటువంటి కుమారునికి రొట్టెలు చేసుకొని తినేసి చనిపోదాము అని నిర్ణయించుకుంటుంది. రొట్టెలు చేయడానికి కట్టెలు లేవని అడవి ప్రాంతంలోకి వచ్చి కట్టెలు ఏరుకుంటున్న సమయంలో ఎలీషా అనే ఒక గొప్ప దైవజనుడు తన దగ్గరికి వచ్చి, నాకు కొంచెం త్రాగడానికి నీళ్ళివ్వవా అని అడిగినప్పుడు తను నీళ్ళివ్వడానికి వెళ్తున్న సమయంలో, అలాగే నాకు ఒక రొట్టెని కూడా తీసుకొని రాగలవా అని అడిగినప్పుడు ఆ స్త్రీ అప్పుడు ఆ దైవజనుడితో ఇలా అంటుంది, నాకున్న బాధలు తట్టుకోలేక మేము చనిపోదాం అనుకుంటున్నాము. మా దగ్గర ఉన్న కొంచెము పిండి కొంచెము నూనెతోని ఆఖరిగా కొన్ని రొట్టెలు చేసుకుని నేను నా కుమారుడు తినేసి చనిపోదామని అనుకుంటున్నాము అని చెప్పినప్పుడు దైవజనుడు ఇలా అంటాడు, నేను చెప్పింది చెయ్యు అన్నప్పుడు వెంటనే ఆ స్త్రీ, ఆ విధవరాలు దైవజనుడు ఎలా అయితే చెప్పిందో, ఎలా అయితే చెప్పారో అలాగే తన ఇంటికెళ్ళి ఒక చిన్న తన దగ్గర ఉన్నటువంటి కొంచెము పిండిలోనే చిన్న రొట్టె ముక్కని తీసుకొని వచ్చి దైవజనునికి ఇవ్వడం జరిగింది. తన దగ్గర ఏమీ లేని స్థితిలోనే ఒక దైవజనుని ఆకలి తీర్చగలిగింది. ఆ తర్వాత ఎంత గొప్ప ఆశీర్వాదం ఆ విధవరాలు పొందుకుందంటే, తన కుమారునికి అనారోగ్యం కలిగినప్పుడు ఆ దైవజనుడు ప్రార్థన చేయడం ద్వారా మరలా తన కుమారుణ్ణి పొందుకోగలిగింది. మన జీవితంలో కూడా మన దగ్గరికి ఎవరైనా సహాయము కావాలి అని వచ్చారేమో. ఈ రోజుల్లో చాలా రాంగ్ కాల్స్ వస్తున్నాయి, నాకు సహాయం కావాలి అని రాంగ్ కాల్స్ వస్తున్నాయి. వాటికి ఎవ్వరూ రెస్పాండ్ అవ్వకూడదు, అది మంచిదే. కానీ ఎప్పుడైతే జెన్యూన్ గా ఎవరైనా హెల్ప్ కావాలి అని మన దగ్గరికి వచ్చినప్పుడు, మన దగ్గర ఉన్నప్పుడు మనకు తోచినంత సహాయము చేస్తున్నామా? మనుషులు ఇప్పటి వరకు మీరు చాలా మేలులు చేసి ఉండొచ్చు, కానీ చాలా మంది మీ మేలులను తృణీకరించి ఉండొచ్చు. నేను వారికి ఆ విధంగా మేలు చేశాను కదా, అయినా అసలు పట్టించుకోవట్లేదేంటి అని అనుకుంటున్నారేమో. కానీ మీరు చేసిన ప్రతి ఒక్క మేలు దేవుని గ్రంథంలో లిఖించబడింది. ఆయన మాత్రం మర్చిపోడు. మీకు రావాల్సినటువంటి డబుల్ బ్లెస్సింగ్స్, ఖచ్చితంగా రెట్టింపు మేలును ఇవ్వగలిగే దేవుని మనము కలిగి ఉన్నాం. కాబట్టి మీరు ఎవరికైనా సహాయం చేయాలి అని జెన్యూన్ గా అనిపిస్తే సహాయం చేద్దాం, దేవుని దీవెనలు పొందుకుందాం.